భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండల కేంద్రంలో ఎంబీఐ వరప్రసాద్, ఎస్ఐ గోపి రోడ్డు భద్రత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్రత వివరాలను తెలుపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రోడ్డు మీద సంచరించేటప్పుడు లేదా మన మీద వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించారు. తర్వాత మన ఎస్ఐ గోపి గారు సభను ఉద్దేశించి తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ గురించి రహదారి సూచనల గురించి జాగ్రత్తల గురించి కొన్ని సూచనలు తెలిపించారు. అవి కూడా పాటించారు. ఇంకా ఫ్లెక్సీలో చదువుకుంటే అర్థమవుతుంది. సడక్ సురక్ష అభియాన్ అనేది భారతదేశ ప్రభుత్వం వారు దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఏం చేయాలి అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు ఒక 10 రోజులు జరుపుతున్నాం. సో అందులో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గానే చేశారు. కానీ మా యొక్క విన్నపం కావచ్చు, సూచన కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఏంటంటే ఈ ప్రోగ్రాం ఎంత శ్రద్ధగా మీరు ఏర్పాటు చేశారో అంతే శ్రద్ధగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న ముఖ్య కారణం ఏంటి, రోడ్డు భద్రత నియమాలు తెలుసుకొని రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా క్షేమంగా మన గమ్యత స్థానాన్ని చేరుకొని మనం క్షేమంగా ఉంటూ మన ఫ్యామిలీని క్షేమంగా పెట్టాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ మీరు ఒక 2 రోజుల కింద గమనిస్తే మన గంటల గొడ్డగా ఒక ప్రమాదం జరిగింది. మనలో వ్యక్తి, మన గ్రామానికి చెందిన వ్యక్తి తల పగిలి ఇప్పుడు చాలా అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అతని పరిస్థితి ఏ విధంగా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. కానీ అదే వ్యక్తి హెల్మెట్ ధరించి ఉంటే అతను తల గాయం కాకుండా ఉండేది. మన జరిగిన ఇన్సిడెంట్ మీరు గమనిస్తే అతని తల ఈ విధంగా పగిలింది. మీ ఫోటో కూడా చూపిస్తా కావాలంటే. ఇక్కడ చూడండి ఒకసారి, అతను తల ఈ విధంగా పగిలింది, కనిపిస్తుందా? ఓకేనా? ఇక్కడ తగిలి చీలింది. అదే ఆయన హెల్మెట్ వేసుకునింటే అతను ఈరోజు మన ముందర ఉండి ఈ ప్రోగ్రాం కంటిన్యూ అయ్యేవాడు, కూడా చిన్న గాయంతో తప్పించుకునేవాడు. కాబట్టి మనం ఎన్ని చెప్పినా మనం రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించి మన శ్రేయస్సు కొరకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం మనస వాచ కర్మణ ఇవన్నీ కూడా పాటించి మనం క్షేమంగా ఉంటే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది.